హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారు కదా. నేను కూడా బాగానే ఉన్నాను. మనము ప్రీవియస్ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అలాగే వాటి యొక్క పనితీరును మనం తెలుసుకున్నాము. ఈరోజు వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ అసలు మన ఇండియాలో ఎన్ని ఉన్నాయి, అలాగే వాటి యొక్క పనితీరును నియంత్రణ ఎవరు చేస్తారు, అలాగే వాటి యొక్క పనితీరును ఎలా తనిఖీ చేయాలి మనము, అలాగే మీకోసం కొన్ని హై రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ని వాటి యొక్క రిటర్న్స్ మరియు పోర్ట్ఫోలియో స్నాప్షాట్ అలాగే ఎసెస్ట్ లొకేషన్ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇంకెవరైనా నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అక్కడ స్టాక్ సంబంధించి స్టాక్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ని అప్డేట్గా మీకు ఇస్తూ ఉంటానన్నమాట. అలాగే ఇన్వెస్ట్ చేయాలంటే అంటే స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలంటే తప్పకుండా డీమాట్ అకౌంట్ కావాలి. కాబట్టి నేను ఏంజిల్ 1 లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టి ఉంచాను. ఎవరన్నా ఇంకా డీమాట్ లేకపోతే వారు ఆ లింక్ను ఓపెన్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ముందుగా మన ఇండియాలో ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో తెలుసుకుందాము. మన భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ అనేకం ఉన్నాయి అన్నమాట. అయితే కాలక్రమేణా వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. 2013లో మన భారతదేశంలో 46 మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ఉండేవి. 2019లో 2500 కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ ఉండేవి. 2024లో 1000 కంటే ఎక్కువే మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయన్నమాట. ఇలాగా రకరకాల పేర్లతో రకరకాల ఫండ్స్, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని, లార్జ్ క్యాప్ అని, అలా చాలా చాలా ఫండ్స్ అనేవి మార్కెట్లోకి వచ్చినాయి అన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ని ఎవరు నియంత్రణ చేస్తారు అంటే, మ్యూచువల్ ఫండ్స్ మంచిని ప్రోత్సహిస్తుంది, అలాగే మ్యూచువల్ ఫండ్స్ యొక్క చెడుని ఆనకట్ట వేస్తుంది అనమాట. ఎవరంటే సేబీ. సేబీ అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. అయితే మనము మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి అంటే ఇన్వెస్ట్ చేయడానికి ఎలాంటి ఫండ్స్ని ఎంచుకోవాలో చూద్దాము. ఇన్వెస్టర్స్ ఈక్విటీ డేట్ మరియు హైబ్రిడ్ ఫండ్స్తో సహా అనేక రకాలైన ఫండ్స్ని ఎంచుకోవచ్చు. మన పోర్ట్ఫోలియోలో ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మన గోల్స్ను బట్టి ఎన్ని సిప్పులైనా వేసుకోవచ్చు. అలాగే మన దగ్గర ఉన్న అమౌంట్ను బట్టి కూడా ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ అయినా చేసుకోవచ్చు. ఎన్ని మ్యూచువల్ ఫండ్స్లో అయినా సిప్ అనేది చేసుకోవచ్చు అనమాట. సిప్ అంటే ఎస్ఐపి అనమాట. మ్యూచువల్ ఫండ్స్ యొక్క పనితీరును అసలు మనం ఎలా తనిఖీ చేయాలో చూద్దాము. ఇన్వెస్ట్ చేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఏమేమి చూడాలి అంటే, మనము వ్యాయామ నిష్పత్తి అంటే ఎక్స్పెన్సివ్ రేషియో, అలాగే బెంచ్ మార్క్, పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో, ఇవన్నీ కూడా మనము చూడాలన్నమాట. నేను చెప్పాను కదా ఎక్కడ చూడాలో అనేది ఒక వీడియో చేశాను. స్టాక్ మార్కెట్స్ని మనం ఎక్కడ చెక్ చేయాలనేది కొన్ని వెబ్సైట్ని మీకు చూపించాను కదా, ఆ వెబ్సైట్లో చక్కగా మీరు చూసుకోవచ్చు అనమాట. ఎక్స్పెన్స్ రేషియో ఎందుకు చూడాలంటే, మనం ఇచ్చే డబ్బుని ఆ ఫండ్ వాళ్ళు సక్రమంగా ఉపయోగిస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఎక్స్పెన్స్ రేషియో అంటే ఖర్చుల నిష్పత్తి అనమాట. వ్యాయామ నిష్పత్తి అంటే ఎక్స్పెన్స్ రేషియో ఖర్చు నిష్పత్తి ఫండ్ యొక్క ఆస్తుల శాతం. ఆ ఫండ్ ఇన్వెస్టర్స్ నుంచి తీసుకున్న డబ్బులను సక్రమంగా నిర్వహిస్తుందా లేదని తెలియజేస్తుంది. తక్కువ ఎక్స్పెన్స్ రేషియో అనేది సాధారణంగా మంచిది అనమాట. ఎందుకంటే ఇది ఇన్వెస్టర్స్కి రాబడిని బాగా ఇస్తుందని తెలియజేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ యొక్క బెంచ్ మార్క్ అనేది ఫండ్ యొక్క అంచనాలకు అనుగుణంగా ఉందో లేదో అని చూసే ఒక స్థిర సూచిక అనమాట. ఫండ్ యొక్క పనితీరును బెంచ్ మార్క్ తెలియజేస్తుంది అనమాట. ఎలా అంటే, ఫండ్ యొక్క పనితీరును బెంచ్ మార్క్తో పోల్చడం వలన అది మెరుగైన పనితీరును కనబరుస్తుందా లేదా, లేక తక్కువ పనితీరును కనబరుస్తుందా అనేది ఈ బెంచ్ మార్క్ తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఒక 6 మ్యూచువల్ ఫండ్స్ వాటి యొక్క పోర్ట్ఫోలియోని, ఎసెస్ట్ ఎలోకేషన్ని, స్నాప్ని, అలాగే రిటర్న్స్ని మనము ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా
ఒకటి మోతీ ఓస్వాల్ స్మాల్ మిడ్ క్యాప్ ఫండ్, అలాగే వెడ్వలస్ మిడ్ క్యాప్ ఫండ్, నిపోన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్, కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మిడ్ క్యాప్ ఫండ్. నేను చెప్పిన ఈ 6 ఫండ్స్ కూడా రికమెండేషన్ కాదనమాట, మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ గానే చెప్తున్నాను, ఇది గమనించగలరు. అయితే ఈ 6 యొక్క స్నాప్ షాట్ ని మనం చూద్దాము. ఇన్సెప్షన్ అంటే ఇది ఈ ఫండ్ ఎప్పుడు ప్రారంభించారు, ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ, ఏయుఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్, అలాగే టర్న్ ఓవర్ ఎక్స్పెన్స్ రేషియో ఇప్పుడు చూద్దాము. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఇన్సెప్షన్ వచ్చి 2013 జనవరిలో స్టార్ట్ చేశారు. ఎన్ఏవి 267.87 రూపీస్, అలాగే ఏయుఎం వచ్చి 27,160.76 crores అనమాట. టర్న్ ఓవర్ ఇంకా మెన్షన్ చేయలేదు. ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 0.64. రెండో ఫండ్ వచ్చి నిపోన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. ఇన్సెప్షన్ 2010 9వ నెల, అలాగే ఎన్ఏవి వచ్చి 181 రూపాయలుగా ఉంది. అలాగే ఏయుఎం వచ్చి 61,973.76 crores అనమాట. అలాగే టర్న్ ఓవర్ వచ్చి 20.0, ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 0.68గా ఉంది. మూడో ఫండ్ వచ్చి మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. ఇన్సెప్షన్ వచ్చి 2014 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేశారు. అలాగే ఎన్ఏవి వచ్చి 115.7 రూపాయలుగా ఉంది. అలాగే ఏయుఎం వచ్చి 20,055.68 కోట్లు అనమాట. అలాగే టర్న్ ఓవర్ వచ్చి 133, ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 0.57గా ఉంది. మూడో ఫండ్ వచ్చి కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్. ఇన్సెప్షన్ 2013 జనవరిలో స్టార్ట్ చేశారు. ఎన్ఏవి వచ్చి 300.66 రూపాయలు. ఏయుఎం వచ్చి 17,777.85 క్రోర్స్గా ఉంది. టర్న్ ఓవర్ వచ్చి 24.76, ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 0.51గా ఉంది. నెక్స్ట్ వచ్చి ఎడ్లవైజ్ మిడ్ క్యాప్ ఫండ్ అనమాట. ఇన్సెప్షన్ 2013 జనవరిలో స్టార్ట్ చేశారు. ఎన్ఏవి వచ్చి 108.87 రూపాయలు అనమాట. ఏయుఎం వచ్చి 8,666.49 క్రోర్స్గా ఉంది. టర్న్ ఓవర్ వచ్చి 43గా ఉంది. ఎక్స్పెన్సివ్ రేషియో 0.38. నెక్స్ట్ ఫండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మిడ్ క్యాప్ ఫండ్. ఇన్సెప్షన్ వచ్చి 2013 జనవరిలో. ఎన్ఏవి 803.37 రూపాయలు. అలాగే ఏయుఎం వచ్చి 5,930 క్రోర్స్గా ఉంది. టర్న్ ఓవర్ వచ్చి 31. అలాగే ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 1.7. ఇప్పుడు అసెట్ అలొకేషన్ అంటే ఇన్వెస్టర్స్ ఇచ్చిన ఫండ్ని ఏ క్యాప్స్లో ఎంతెంత ఇన్వెస్ట్ చేశారనేది అంటే పర్సెంట్ వైజ్ చూద్దాము. ఇక్కడ నిపోన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ వచ్చి లార్జ్ క్యాప్ లో 11.56%, మిడ్ క్యాప్స్ లో 12.6%, స్మాల్ క్యాప్స్ లో 66.32% పెట్టారనమాట. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ లో లార్జ్ క్యాప్ కి వచ్చి 22.87, మిడ్ క్యాప్ 0.35, స్మాల్ క్యాప్ వచ్చి 64.78. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ లార్జ్ క్యాప్ 19.51% ఉంది. మిడ్ క్యాప్ 71.19%, స్మాల్ క్యాప్ వచ్చి 0.1%. తర్వాత వచ్చి కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ లార్జ్ క్యాప్ 5.03%, మిడ్ క్యాప్ వచ్చి 15.8%, స్మాల్ క్యాప్ వచ్చి 69.57%. నెక్స్ట్ ఎడ్లవైజ్ మిడ్ క్యాప్ ఫండ్ లార్జ్ క్యాప్ వచ్చి 8.04గా ఉంది. అలాగే మిడ్ క్యాప్ వచ్చి 71.76%, స్మాల్ క్యాప్ వచ్చి 15.34%గా ఉంది. అలాగే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ లార్జ్ క్యాప్ వచ్చి 7.65%, మిడ్ క్యాప్ వచ్చి 67.7%, అలాగే స్మాల్ క్యాప్ వచ్చి 19.92%గా ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఆ ఫండ్స్ యొక్క పోర్ట్ఫోలియో చూద్దాము. పోర్ట్ఫోలియో అంటే ఇన్వెస్టర్స్ ఇచ్చిన డబ్బుని ఏ స్టాక్స్ లో ఎలాంటి స్టాక్స్ లో ఎంతెంత పర్సెంట్ ఇన్వెస్ట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాము. ఎడ్లవైజ్ మిడ్ క్యాప్ ఫండ్ మొత్తం స్టాక్స్ 80, టాప్ 5 స్టాక్స్ వచ్చి 17.47%, టాప్ 10 28.56% స్టాక్స్ లో, టాప్ 3 స్టాక్స్ లో 21.31% ఇన్వెస్ట్ చేస్తున్నారు. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్
26 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. టాప్ 5 వచ్చి 44.48%, టాప్ 10 64.7%, టాప్ 3 స్టాక్స్ వచ్చి 40.15% అనమాట. నెక్స్ట్ ఫండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్. మొత్తం స్టాక్స్ వచ్చి 99 స్టాక్స్ ఉన్నాయి. టాప్ 5 12.47%గా, టాప్ 10 21.26%, టాప్ 3 స్టాక్స్ వచ్చి 17.4%కి ఇన్వెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్. స్టాక్స్ మొత్తం 75, టాప్ 5 వచ్చి 14.96%, టాప్ 10 వచ్చి 27.77%, టాప్ 3 స్టాక్స్ వచ్చి 23.91%. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్. స్టాక్స్ మొత్తం 89, టాప్ 5 వచ్చి 25.60%, టాప్ 10 39.3%, టాప్ 3 స్టాక్స్ వచ్చి 24.59%గా ఉంది. నెక్స్ట్ ఫండ్ వచ్చి నిపోన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. మొత్తం స్టాక్స్ 227గా ఉంది. టాప్ 5లో వచ్చి 8.23%, టాప్ 10 వచ్చి 14.36%, టాప్ 3 స్టాక్స్ వచ్చి 14.86%గా ఉంది. ఇప్పుడు ఈ 6 ఫండ్స్లో ఎంతెంత రిటర్న్స్ వచ్చాయో మనం ఇయర్ వైజ్గా చూద్దాము. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ వచ్చి 3 ఇయర్స్కి గాను 13.66% రిటర్న్ ఇచ్చింది. అలాగే 5 ఇయర్స్కి 21.28%, 10 ఇయర్స్కి 14.22% రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ 3 ఇయర్స్కి 15.18%, 5 ఇయర్స్కి 29.5%, 10 ఇయర్స్కి 19.22% మాత్రమే ఇచ్చింది. నెక్స్ట్ వచ్చి క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ 3 ఇయర్స్కి కానీ 21.21%, 5 ఇయర్స్కి 43.52%, 10 ఇయర్స్కి 20.33% రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఫండ్ వచ్చి నిపోన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 3 ఇయర్స్కి గాను 21.55%, 5 ఇయర్స్కి కానీ 32.8%, 10 ఇయర్స్కి 21.59% రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చి ఎడ్లవైజ్ మిడ్ క్యాప్ ఫండ్ 3 ఇయర్స్కి గాను 22.17%, 5 ఇయర్స్కి గాను 29.27%, 10 ఇయర్స్కి గాను 19.18% రిటర్న్స్గా ఇచ్చి ఉందన్నమాట. లాస్ట్ వచ్చి మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది 3 ఇయర్స్కి గాను 29.43%గా ఉంది, 5 ఇయర్స్ కానీ 31.42%గా ఉంది, 10 ఇయర్స్ కానీ 20.23%గా రిటర్న్స్ ఇచ్చిందని తెలుసుకున్నారు కదా. ప్రీవియస్ వీడియోలో వచ్చి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, వాటి యొక్క పనితీరును తెలుసుకున్నాము. ఈసారి వచ్చి మనం మ్యూచువల్ ఫండ్స్ అసలు ఎలా మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం అనమాట. అయితే మీరు ఇది తెలుసుకున్నారు కాబట్టి ఇంతకు ముందు నేను చేసిన వీడియోస్లో మీరు చూడకపోతే చూడండి. వెబ్సైట్స్ వీడియో ఒకటి ఉంది, అంటే ఎక్కడ చెక్ చేసుకోవాలి మనం అనేది, అంటే స్టాక్స్ని కానీ ఫండ్స్ని కానీ మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఎలా చెక్ చేసుకోవాలనేది నేను పిన్ టు పిన్ కూడా చేసి ఉంచాను. అలాగే డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ కూడా పెడతాను. తప్పగా ఇంకెవరన్నా కొత్త వాళ్ళు ఇంతకుముందు నా వీడియో చూడకపోతే చూసి ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకొని మీరు సొంతగా అనాలిసిస్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్స్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఎంతో ఉపయోగపడే ఆ వీడియోస్ని కూడా చూసి మీరు సొంతగా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మీరు మంచి మంచి ఇన్వెస్ట్ ఫండ్స్ని పిక్ చేసుకోవచ్చు అన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకొని మీరు ఇన్వెస్ట్ చేసి మీరు మీ యొక్క గోల్స్ నెరవేర్చుకోవడానికి ముందుకెళ్తారని ఆశిస్తూ ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.